దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 8వ అధ్యాయంలో 16వ శ్లోకం విలక్షణమైనటువంటి శ్లోకం. అందులో సంపదలు కోరుకున్నటువంటి వారు ఎక్కడి దాకా వెడతారు, భగవంతుణ్ణి కోరుకున్నటువంటి వారికి ఎట్లాంటి స్థితి ఏర్పడుతుంది అనేదాన్ని చక్కగా వివరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్లోకాన్ని చూద్దాం, అందాం. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇది శ్లోకం. ఆ బ్రహ్మభువనాత్ లోకాః పునరావర్తినః. హే అర్జున, బ్రహ్మలోకం ఈ లోకాల్లోకన్నింటిలోకి చివరిలోది. లోకాలంటే ఇప్పుడు మనం ఉండే ఒక ఊరు ఉంది కదా, ఈ ఊరు ఓ పెద్ద పట్టణానికి సంబంధించింది కదా. ఆ పట్టణం ఒక మహానగరానికి సంబంధించింది కదా. ఆ నగరం ఒక జిల్లాకి సంబంధించింది కదా. ఈ జిల్లా ఒక రాష్ట్రానికి సంబంధించింది కదా. ఆ రాష్ట్రం ఓ దేశానికి సంబంధించింది కదా. ఆ దేశం ఒక ఖండానికి సంబంధించింది. ఆ ఖండం భూగోళంలో ఓ చిన్న భాగం. మనకంతవరకు తెలుసును. ఆ పైన మనం వింటాం, చూడలేం. ఇంతవరకు మనం చూడవచ్చు, భూమిని చూడవచ్చు, భూమి మీద ఉండేటటువంటి భూఖండాలని చూడవచ్చు, ఆ ఖండాల్లో ఉండేటటువంటి దేశాలని చూడవచ్చు, ఆ దేశాల్లో ఉండే రాష్ట్రాలని చూడవచ్చు, రాష్ట్రాల్లో ఉండేటటువంటి జిల్లాలని చూడవచ్చు, అందులో ఉండే నగరాలని చూడవచ్చు, అందులో ఉండే గ్రామాలని చూడవచ్చు, అందులో ఉండేటటువంటి వీధుల్ని చూడవచ్చు, వీధుల్లో ఉండే ఇళ్ళని చూడవచ్చు, ఇళ్లల్లో కూర్చున్న మనని మనం చూసుకోవచ్చు. భూగోళం దాకా వెళ్ళగలుగుతాం మనం. కానీ ఈ భూగోళం అనేది ఒక సౌర కుటుంబంలో ఓ చిన్ని గోళం. సూర్యుడు అనేటటువంటి పెద్ద గోళానికి సంబంధించిన ఓ చిన్న గోళం భూగోళం. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది అనుకోండి. ఇది సౌర కుటుంబంలో ఒక అంశ. కానీ ఈ సూర్యుడు అనేటటువంటి తన కుటుంబంతో పాటు తిరుగుతాడే, చాలా పెద్దది కదా. మన వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి మొట్టమొదటి ఆకాశంలోకి ఎగిరారు, అక్కడి నుంచి చంద్రుడి దాకా ఎగిరారు,
అక్కడి నుంచి కుజగ్రహం దాకా ఎగిరారు. ఇంకా ఎక్కడి దాకా ఎగురుతారో మనకు తెలియదు. కానీ ఇవన్నీ ఒక సౌర కుటుంబంలో సంబంధించినటువంటి భాగాలు. తమాషా ఏంటంటే ఈ సౌర కుటుంబం కూడా పాలపుంత అనే ఒక గ్యాలక్సీలో ఓ చిన్ని ఇసుక రేణువు అంతా, సౌర కుటుంబం అంతా కలిపితే. అంటే ఈ పాలపుంత అనేది ఎంత ఉంటుంది అన్నట్టు అమ్మో చెప్పడానికే కష్టం. ఈ పాలపుంత మిగిలినటువంటి ఈ విశ్వంలో ఉండేటటువంటి గోళాలతో పోలిస్తే ఇది మరీ చిన్నది. ఇలాంటి గ్యాలక్సీస్ లెక్కలేనన్ని కలిస్తే ఒక అండము. ఇలాంటి అండాలు కొన్ని లెక్కలేనన్ని కలిస్తే ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి? అనంత కోటి బ్రహ్మాండ నాయక అంటుంటారు భగవంతుడిని గురించి చెప్పేటప్పుడు కదా. ఆ భగవంతుని ఏ రూపంలో చూస్తారో పక్కన పెట్టేద్దాం. కానీ ఏ రూపంలో చూసిన వాళ్ళైనా అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్ముని అని ఇలా ప్రారంభిస్తుంటారు. అంటే ఒక అండం కాదయా, అండాలు ఎన్నున్నాయో తెలియవు ఒక బ్రహ్మాండంలో. బ్రహ్మాండం అంత గొప్పది. అలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఈ మహాకాశంలో ఉన్నాయి. ఇలాంటి మహాకాశం అంతా ఆ భగవంతుడి యొక్క రోమకూపాల్లో ఒక చిన్న కన్నమంతా. అంటే ఆయన ఎంతవాడు అన్నట్టు చెప్పలేం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి 11వ అధ్యాయం దాకా వెడితే ఆయన తన యొక్క విరాట్ రూపాన్ని చూపించాడు అర్జునుడికి. ఈయన మహా ఆశపడ్డాడు కదా అని. పాపం అదంతా చూసేటప్పటికీ మనవాడికి ఎక్కడున్నానో అనేది తెలియకుండా అయిపోయి, ఒళ్ళంతా వణికిపోయి, చెమటలు పట్టేసి, భయం వేసిపోయి, నీడ కూడా లేకుండా అయిపోయి, అమ్మో నేను ఉండలేకపోతున్నాను, నాకు ఇది వద్దు, తీసేయి అని తనకిచ్చినటువంటి ఆ రూపాన్ని చూడగలిగే కంటిని కూడా బలవంతంగా తీయించేసుకోవాల్సి వచ్చిందండి. ఆయన చూడలేకపోయాడు. ఆయన చూడండి, మనం మామూలుగా ఇక్కడ నేల మీద నిలబడ్డాం అనుకోండి, మన చుట్టూ ఉండేటువంటి దృశ్యాలని ఒక టెక్నాలజీ విశేషం చేత అలా తిప్పేశారనుకోండి, మనం ఇలాగే కూర్చుంటాం. సిమ్యులేటర్స్ అని కొన్ని ఉంటాయి, కొన్ని సాధనాలు. అందులో మన కూర్చోబెడతాడు. ఆ ఎదురుకుండా ఉండేటువంటి స్క్రీన్ని తిప్పేస్తూ ఉంటాడు. తిప్పేసేపటికి మనం ఎక్కడో అనంత ఆకాశం ఎక్కడో తిరిగిపోతున్నాం అని అనుకుని ఇంకక్కడి నుంచి అరుపులు పెడబబ్బులు పెట్టేస్తాం అనమాట. పాపం అర్జునుడి గతి అలా అయిపోయిందండి. ఆవేళ అక్కడే కూర్చున్నాడు హాయిగా రథంలో. కానీ ఆయనకి తన విరాట్ రూపాన్ని చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనిపించలేదు, అదేమిటో తెలియలేదు ఆయనకి. సరే కనిపించట్లేదు అని అడిగితే ఓ కళ్ళజోడు పెట్టాడు ఆయన. ఆ కళ్ళజోడు పెట్టేటప్పటికి చూసి ఏమైపోయాడో తెలీదు. మనం మామూలుగా ఇలా నిలబడున్నా మన చుట్టూ ఆ స్క్రీన్ తిరిగిపోతుంటే ఇంకా మనమే నిలబడలేక ఇటు పడిపోతున్నట్టు అయిపోతున్నాడు. ఫీలింగ్ మనలో అలా వచ్చేస్తుంది. మనం నేల మీద నిలకడగానే ఉన్న చుట్టూ ఉండేదని తిరుగుతున్నాయి, కానీ మనం కూడా నిలబడలేక కింద పడిపోతుంటాం మనం. అర్జునుడు ఆవేళ అలా అయిపోయాడు. ఒక్క తన విరాట్ రూపంలో ఒక భాగం చూపించేటప్పటికి ఇక ఆయన మొత్తం స్వరూపాన్ని అంతటిని చూపిస్తే అసలు తట్టుకొనే లేడిన. ఒక అండానికి అధిపతి అయితే ఆయనకు ఉండేటటువంటి అధికారం, ఆయనకు ఉండేటటువంటి మానస స్థితి ఎలా ఉంటుంది ఊహించగలం? చాలా కష్టం, మనకి సాధ్యం కాదు. అది ఎక్కడో ఒకచోట కూర్చొని చూస్తే కదా మనకు వచ్చేది, అది తెలిసేది. చతుర్ముఖ బ్రహ్మగారికి అట్లా కూర్చున్నటువంటి ఒక అనుభూతి ఏర్పడిందండి ఒకసారి. ఎప్పుడో తెలిసిన శ్రీకృష్ణుడి కృపా కటాక్షానికి నోచుకున్న గోపికలని చూసినప్పుడు ఆయనకు అనిపించింది. అక్కడుండేటువంటి గోపకులని చూసినప్పుడు ఆయనకు అనిపించింది. అక్కడుండే గోవులని చూసినప్పుడు ఆయన అనిపించింది, ఆహా
ఈ గోప గోపిక గో ముక్తికి ఏమి నోచుకున్నారో కదా వీళ్ళు, ఏం అదృష్టం చేసుకున్నారో కదా. ఒక రోజున ఈ గొల్ల పిల్లలందరితోటి కలిసి పాప ఆయన చల్దులు ఆరగించుట అని పేరు మీరు విని ఉంటారు కదా. ఆ చల్దులు ఆరగించడానికి అడవికి పోయాడు ఈయన కృష్ణుడు. వీళ్ళంతా కూడా వెళ్ళారు. వాళ్ళ ఇండ్ల నుంచి తెచ్చుకున్నటువంటి ఆ ఆహార పదార్థాలన్నీ పెట్టుకుని అలా ఒకచోట ఒక వర్తులంగా కూర్చున్నారు అందరూ. మధ్యలో మనవాడు ఉన్నాడు. వీళ్ళ అమ్మగారు పెట్టినటువంటి మంచి నవనీతం తీసుకున్నాడు. ఆ వచ్చిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ క్యారియర్స్లో వాళ్ళ అమ్మలు పెట్టినటువంటి గంజో లేకపోతే ఏదైనా చద్దన్నమో లేకపోతే పెరుగన్నమో లేకపోతే ఏదైనా అప్పచ్చులో ఏదో తెచ్చుకున్నారు. మధ్యలో ఊరగాయలు కూడా పెట్టుకున్నారు, ఆవకాయ మాగాయి ఇంకా ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఇవన్నీ పెట్టుకుని మధ్యలో మనవాడి చేతిలో వెన్నముద్ద పెట్టుకుని ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి ఊరిస్తూ లాలిస్తూ వాడిదాన్ని రుచి చూస్తూ తనదాన్ని వాడికి రుచి చూపిస్తూ ఇలాగా ఒక పెద్ద చర్య చేశాడండి ఆయన. వాడి అదృష్టం బాగుండి బ్రహ్మగారు కూడా అప్పుడే వచ్చాడు అక్కడికి చూడడానికి. ఎందుకంటే ఆయనకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయనకి ఏదో పరమాత్మ ఈ లోకంలోకి వచ్చి ఒక అవతారం చేసేట, గోకులంలో ఉన్నట్ట, అందరినీ చాలా బాగా చూస్తున్నట్ట, దుష్ట రాక్షసులు ఎవరు వచ్చినా వాళ్ళని సంహరిస్తున్నట్ట. అంటే పరమాత్మ మా స్వామి వచ్చాడా అని ఆయన చూద్దామని ఉద్దేశంతో పాప ఆయన చక్కగా మడిగట్టుకుని మరీ వచ్చాడు ఆయన అక్కడికి. వస్తే చూపించాడు, అక్కడ ఎదురుకుండా కూర్చున్నవాడు మధ్యలో ఆయన అని. చుట్టూ చూస్తే అంతా గొల్ల పిల్లలు. వాడికి కుడి ఎడమలకి తేడాయే తెలియదు వాళ్ళకి. ఈ చేత్తో తినాలో ఈ చేత్తో తినాలో కూడా వాళ్ళకి తెలియదు. అది తినాలో తాగాలో కూడా తెలియదు. అది ఇలా ఒళ్ళంతా కారుతుంటే శుద్ధి చేసుకోవాలి అనేటటువంటి ఇంగితం కూడా పాపం వాళ్ళకి లేదు. ఇలా ఉండేటటువంటి వాళ్ళందరితో పాటు కలిసి వాళ్ళు తినేదాన్ని ఈయన తింటూ వీళ్ళ దాన్ని ఆయనకిస్తూ అవ్వా మడి లేదు, దడి లేదు, ఎంగిలి లేదు, మంగళం లేదు. అయ్యయ్యయ్యో అంత భ్రష్టు పట్టిపోయింది ఈ లోకం అంతాను. ఈయన దేవుడు అంటారా అని పాపం ఆయనకి ఒళ్ళు మండింది. ఆయనకి బ్రహ్మ పదవిలో కూర్చున్నాడు ఆయన. ఆ నిప్పుల్ని కడిగే మడి ఆయనకి. అలాంటి ఆయన వచ్చి చూసి ఎంగిలి మంగళం లేకుండా వీళ్ళందరూ ఆరు బయట కూర్చుని ఇలా చేతులతో తీసుకుని వీళ్ళు వాళ్ళు అంతా కలిపేసుకుని ఇలా తింటుంటే చూసి సహించలేకపోయడానికి కోపం వచ్చేసింది. దాంతో వీళ్ళు దేవుడు అని వీడిని పూజిస్తారా, వీడు దేవుడిని అని అనుకుంటూ వాళ్ళ పూజలు స్వీకరిస్తాడా, వీడికి బుద్ధి చెప్పాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నాన్ సెన్స్. అసలు ఇలాంటి వాళ్ళ వల్ల లోకం అంతా పాడైపోతుంది. కనుక వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుని అక్కడ వాళ్ళంతా వాళ్ళ యొక్క పశువులన్నింటినీ పాప అన్ని వైపులకి మేపడానికని వదిలిపెట్టేశారు వాళ్ళు. అవన్నీ అక్కడక్కడ మేస్తున్నాయి. వాటన్నిటినీ పాపం తోలుకు రావడం ప్రారంభించాడు. వీటిని దాచేద్దాం అనుకున్నాడే. పశువులు తన యజమాని చెప్తే వింటాయి తప్ప ఎవడు చెప్తే వాడు చెప్తే వింటాయిటండి అవి. పాపం వాటన్నిటిని కూడా ఇటు పరిగెట్టేది ఒకటి, అటు పరిగెట్టేది ఒకటి, ముందుకు పోయేది ఒకటి, వెనక వచ్చేది ఒకటి. పాపం 4 మొహాలు ఆయనకి. చుట్టూ ఊడిపోయి చెమట పట్టేసింది పాపం ఆయనకి. వాటన్నిటిని జాగ్రత్తగా తోలుకొచ్చి ఒక గుహ దగ్గర తీసుకెళ్ళి ఆ గుహలో వాటన్నిటిని పారేసి గుహకి మూతేసి ఇంతలో వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇంకో పని చేద్దామని అనిపించింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవడో ఒకడు తన దూడలు కనిపించట్లేదు అని కృష్ణుడికి చెప్పాడు. చూశాడు కృష్ణుడు, అవును చుట్టూ అక్కడ ఏ పశువు లెక్క సంచారం లేదు. అయ్యే ఏమైపోయావన్నీ. సరే మీరు ఇక్కడే కూర్చొని అనవసరంగా మీరు డిస్టర్బ్ కాకండి, నేను చూసి వస్తానని పాపం ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఈయన దగ్గర ఒక కొమ్మ బూర ఉంటుందండి, అది ఊస్తే ఎక్కడ ఉండేవైనా వచ్చేస్తాయి. అది తీసి ఊదాడు. ఎక్కడ నిశ్శబ్దం, ఎక్కడ సంచారమే లేదు. అరే ఏమైపోయాయి అబ్బా అని ఒకసారి వెతకడానికి ఇటు అటు వెళ్ళి చూస్తే పాపం ఈ బ్రహ్మగారు పాపం ఆ జడలు ఊడిపోతుంటే ఒళ్ళంతా చెమట పడుతుంటే వాటన్నిటిని తోలుకెడుతున్నాడు. పాపం ఆ దూడల మట్టి అంతా ఒంటి నిండా పడితే పరమ పవిత్రంగా మడిగట్టుకొచ్చి ఉన్నాడు ఈయన. సరే చూశాడు ఈయన, ఓరి బ్రహ్మ ఈ పని చేస్తావుటయా అని అనుకున్నాడు ఆయన.
సరే అదేదో చెబుదామని మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఇంతలోనూ ఆ బ్రహ్మగారు ఇక్కడ ఉండేటువంటి కుర్రాళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి శుభ్రంగా ఇంకో గుహలో పెట్టేశాడు వీళ్ళందరినీ. అరే ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు కనిపించలే, వీళ్ళు ఏమయ్యారబ్బా అని చూస్తే వీళ్ళందరినీ గుహలో పెట్టినవాడు మళ్ళీ ఈ బ్రహ్మగారే. భేష్, చదివేస్తే ఉన్నమతి పోయిందని, ఈ మరి కొంచెం పాండిత్యం ఎక్కువైతే ఇలాంటి పైత్యాలే వస్తాయి. సరే నీకు కూడా తగిన పాఠం చెప్తాలే అని అనుకుని ఆవేళ బ్రహ్మగారికి ఒక అద్భుతమైనటువంటి పాఠం చెప్పించాడు శ్రీకృష్ణ అవతారంలో భగవంతుడు. ఇది మనకి భాగవతంలో చెప్పినటువంటి కథ, రైట్? బ్రహ్మగారి లోకానికి ఈ బ్రహ్మగారు మళ్ళీ వెళ్ళాలి కదా, ఆయన వెళ్ళడానికంటే ముందరే కృష్ణుడు అదే వేషం వేసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ అర్జెంటు సమావేశం అని ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి అందరినీ కూర్చోబెట్టి నాలా వేషం వేసుకు తిరిగేవాడు ఒకడు తయారయ్యాడు ఈ లోకంలో. ఎప్పుడో అప్పుడు మన లోకానికి కూడా వస్తాడు. నేను ఎప్పుడు పరమాత్మ దగ్గరికి, నారాయణుల వారి దగ్గరికి నేను వెడుతున్నాను అర్జెంటు ఆఫీస్ పని మీద, మళ్ళీ వారం రోజుల దాకా నేను తిరిగి రాను. ఈ రూపులో కనుక నా వేషం వేసుకుని ఎవడైనా వచ్చినట్టయితే జాగ్రత్తగా వాటికి తగినటువంటి సంభావన చేయండి అన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు ఈయన. ఈ చతుర్ముఖ బ్రహ్మగారు పాపం ఇంత కష్టపడి వీళ్ళందరినీ పెట్టి ఇప్పుడు ఈ దేవుడు అని అంటున్నారు చూసారా వీడిని. వీడు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాలి కదా సాయంకాలం, ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళాలి కదా, ఈ ఆవులన్నీ తీసుకెళ్ళాలి కదా, ఈ దూడలన్నీ తీసుకెళ్ళాలి కదా, ఇంటింటికి అప్పగించాలి కదా. అప్పగించకపోతే శుభ్రంగా వీడి వీపుని విమానం మొత్తం మోగిస్తారు వీళ్ళంతాను. అప్పుడు తెలుస్తుంది వీడికి ఏం దేవుడో ఏమిటో అని అనుకుంటూ మెల్లిగా ఆయించే ఆనందంతో ఈయన మెల్లిగా తన బ్రహ్మలోకానికి బయలుదేరాడు. ఈయన బ్రహ్మలోకానికి తిరిగి వచ్చాడు. ఈయన తన ద్వారం దగ్గరుండే ద్వారపాలకులు కూడా లేవలేదు పాపం ఆయనకి. ఎందుకు లేవలేదు అని వాళ్ళ దగ్గరికి కసరపోయేటప్పటికి వాళ్ళ దగ్గర ఉండేటువంటి శుభ్రంగా ఆ శూలాలు తీసుకుని తన లోకంలో తన ద్వారం ముందర తన నౌకర్ల చేత చావు దెబ్బలు తినాల్సి వచ్చింది పాపం ఆయనకి. ఇంకా దెబ్బలు తినడానికి ఇంకా కూడా ఓపిక లేని స్థితి వస్తే అక్కడి నుంచి పరుగు పెట్టి వాళ్ళకి అందకుండా మళ్ళీ ఈ లోకంలోకి దిగి వచ్చి పోన్లే నేను మళ్ళీ నాకు దెబ్బలు తగిలే కానీ వాడిని కూడా వాడు ఇంటికి వెడితే ఆ ఊళ్ళో వాడితే ఇలాగే చావగొట్టు ఉంటారు కదా, అది చూసి సంతోషపడదామని వచ్చేయండి. ఇప్పుడు నాకు ఒక కన్ను పోతే పర్వాలేదు, అవతల వాడికి 2 కళ్ళు పోయినా పర్వాలేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి కొంతమంది లోకంలో, ఇలాంటి బుద్ధిమంతులు. అలాగే బ్రహ్మగారు అనుకోండి, నాకు తగిలే కానీ దెబ్బలు వాడికి కూడా తగిలి ఉంటాయి కదా లోకంలోనూ, చూద్దాం వెళ్ళి అనుకున్నాడు. మళ్ళీ బృందావనానికి వచ్చాడు, చూశాడు, అక్కడ ఆశ్చర్యపడ్డాడు. ఎందుకని? ఊళ్ళో ఎక్కడ ఏ రకమైన అలజడి లేదు, అందరూ హాయిగా ఇదివరకటి కంటే ప్రేమగా మంచి సంతోషంతో తేలి ఆడుతున్నారు. అరే ఏమై, ఎక్కడ పశువులు అక్కడ, ఎక్కడ దూడలు అక్కడ, ఎక్కడ పిల్లలు అక్కడ హాయిగా ఆటలాడుకుంటున్నారు. ఏడు కొంపదీసి నేను గుహలో దాచిపెట్టినవి ఏమైనా తప్పించుకొచ్చాయా అని వెళ్ళి చూశాడు. గుహలో ఉన్నాయి, గుహలో పిల్లలు గుహలో ఉన్నారు, ఊళ్ళో ఉండేవి ఊళ్ళో ఉన్నాయి. ఏమిటిది? పాప ఆయనకే అర్థం కాల. ఎందుకంటే ఆయనకి ఒకసారి చేసిన క్రియేషన్ లాంటిది ఇంకోసారి చేయడం అలవాట్లేదండి ఆయన. కొంతమంది ఒకసారి చేసిన లాంటిది ఇంకొకసారి చేయరండి, అది వాళ్ళ స్కిల్. అది బ్రహ్మగారికి అట్లాంటి స్కిల్ ఇచ్చాడు భగవంతుడు. ఈయన ఒకసారి తయారు చేసిన ఒక స్పెషీస్ లాంటిది మళ్ళీ ఇంకోసారి తయారు చేస్తే తయారు కాదండి. ఏ స్పెషీస్ కా స్పెషీస్ యూనిక్. కానీ ఇక్కడ చూస్తే గుహలోది గుహలో కూర్చుంది, ఊళ్ళోది ఊళ్ళో కూర్చుంది, ఎక్కడ వస్తువులు అక్కడ యథాతథంగా ఉన్నాయి. ఏమిటి రహస్యం అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద మిస్టరీ అనిపించింది ఆయనకి. కానీ జాగ్రత్తగా వెళ్ళి గమనిస్తే తెలిసింది, ఊళ్ళో కనిపించే ప్రతి వస్తువులోనూ కృష్ణుడే కనిపించాడు ఆయనకి. ప్రతి పశువులో కృష్ణుడే కనిపించాడు, ప్రతి వస్తువులో కృష్ణుడే కనిపించాడు బ్రహ్మగారికి.
మళ్ళీ వచ్చి చూస్తే అడవిలో చేతిలో పెట్టిన వెన్నముద్ద, సెంగల్వ, పూదండ, బంగారు మొలతాడు, పట్టుతట్టి అలాగే కనిపించాడు మళ్ళీ ఆయన. ఇక్కడ కనిపిస్తున్నాడు ఆయనే, అక్కడ కనిపిస్తున్నాడు ఆయనే, అంతటా కనిపిస్తున్నాడు ఆయనే. ఆశ్చర్యపడ్డాడు. ఆ లోపల తొంగి చూస్తే కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ శ్రీమన్ నారాయణుడు కనిపించాడు ఆయనకి. 4 ముఖాలు కలిగినటువంటి ఆ బ్రహ్మ, వేదాలని బాగా వర్లించినటువంటి ఆ బ్రహ్మ చిన్ని పిల్లాడు చేతిలో పట్టుకున్న వెన్నముద్దతోటి నిలబడ్డ పిల్లాడి దగ్గర వచ్చి అమాంతం అక్కడ నౌమి ఈడ్యతే భ్రవపుషే తటిదంబరాయ అంటూ సాష్టాంగపడ్డాడు. అక్కడ చతుర్ముఖ బ్రహ్మ అంత స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు కూడా పాపం అజ్ఞానం తప్పలేదు, ఆయనకు కూడా అహంకారం తప్పలేదు, ఆయనకు కూడా పాఠం నేర్చుకోవలసినటువంటి స్థితి ఏర్పడింది. అంటే అది కూడా రజస్తమస్సులతోటి నిండి ఉండేటటువంటి స్థానమే. రజస్తమస్సులతోటి ఉంది అని అంటే సత్వరజస్తమస్సులు అనేవి ఎప్పుడు కూడా ఏకరూపంగా ఉండవు. ఒకటి పైకి వస్తే మిగతా కింద దిగుతుంటాయి, ఇంకోటి పైకి వస్తే మిగతా కింద దిగుతుంటాయి, మధ్యలో ఒకటి పైకి వస్తే మిగతా 2 కింద దిగుతుంటాయి. ఇవి ఎప్పుడు కూడా పర్యాయేణ పైకి క్రిందకి సాగుతూ ఉంటాయి. అదే ఈ సృష్టి అంతా కూడా. చతుర్ముఖ బ్రహ్మ కూడా దానికి మినహాయింపేమీ కాదు. అంచేత అక్కడి దాకా వెళ్ళినా, చతుర్ముఖ బ్రహ్మ దాకా వెళ్ళినా ఆ బ్రహ్మభువనాత్ లోకాహ ఏమవుతాయి అవి? అక్కడికి వెళ్ళిన వాడికి ఉండాల్సినటువంటి పుణ్యమేదో అది అనుభవించడం జరిగితే పునరావర్తినో అర్జున, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రాక తప్పదు. ఆయా జీవుడికి చేసుకున్నటువంటి ఆ సుకృతాన్ని బట్టి బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, వరుణ, వాయు, కుబేర ఇత్యాది రకరకాల స్థానాలు వాడికి ఏర్పడతాయి. ఆ పుణ్యం తరిగిపోయింది అనగానే మళ్ళీ పునరావర్తిన, మళ్ళీ వాడిక్కడికి ఈ లోకంలోకి రాక తప్పదు. తర్వాత వాడికి ఉండేటటువంటి కర్మ ఎక్కడికి తీసుకెడితే మళ్ళీ ఆ శరీరంలోకి పోక తప్పదు. అది ఏదైనా కావచ్చుగాక, ఏ జీవైనా కావచ్చుగాక. మరి అన్ని జీవులకి అంతేనా? మాముపేత్యతు కౌంతేయ, అర్జున నన్నెవడైతే చేరతాడో, నేనుండేది తమస్సుకి రజస్సుకి ఆవల కనుక నన్ను చేరినటువంటి వాడికి పునర్జన్మ నవిద్యతే, మళ్ళీ వాడికి ఇంకొక జన్మ ఎత్తడం అనేటటువంటిది ఉండనే ఉండదు. బ్రహ్మదాకా వెడితే మళ్ళీ జన్మ తప్పదు. అది బ్రహ్మైనా, రుద్రుడైనా, మరొకడైనా ఎవడైనా కావచ్చుగాక, మళ్ళీ వాడికి కర్మానుసారంగా మళ్ళీ జన్మ అనేది తప్పనిసరిగా వస్తుంది. వాడి క్రిందకి తిరిగి రాక తప్పదు. అంచేత ఐశ్వర్యార్థి గురించి ఇందాక మనం అనుకుంటున్నామే, ఈ ఐశ్వర్యార్థి అనేటువంటి వాడు ఎంత లోకానికి వెళ్ళినా బ్రహ్మకి ఆవల ఉండేటటువంటి లోకాన్ని, సుఖాన్ని, దేహాన్ని వాడు పొందినప్పటికీ కూడా లోకాల లక్షణం అది, శరీరాల తత్వం అది, అక్కడుండే సుఖాల యొక్క స్థితి అది. అది తప్పు జీవుడిది కాదు, వాటి నేచర్ అది. ఇప్పుడు ఒక ఆకు ఉంది అంటే ఆకు క్రమంగా పెరిగి పెద్దదై ఇంత ఆకు అవుతుంది, క్రమంగా మళ్ళీ ఎండి రంగులు మారుతుంది, తర్వాత రాలక తప్పదు మళ్ళీని. ఇది ఎలాగైతే మనకి ఒక క్రమమైనటువంటి పరిణామాన్ని పొందుతూ ఉంటుందో, దేహాలంతే, లోకాలంతే, వాటి వల్ల కలిగేటువంటి సుఖాలంతే. అది మొత్తం ఈ బ్రహ్మాండంలో ఎక్కడైనా సరే ఇవన్నీ కూడా భగవత్ సంకల్పం చేత మారుతుండేవి. భగవత్ సంకల్పానికే మాయా అని పేరు. భగవన్ మాయా మహాసముద్రంలో తేలియాడుతుండేవయ్యా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా.
బ్రహ్మాండాలకే గతి లేకపోతే అండాలకేం చెబుతాం? ఒక అండానికి అధిపతి అయినటువంటి బ్రహ్మ గురించి మనం ఏం చెప్పాలి? కనుక బ్రహ్మ అనేటువంటి వాడు ఒక అండానికే ఆయన అధిపతి. ఏ అండానికి ఆ అధిపతికి బ్రహ్మ అనే పేరు. ఒక్కొక్క చోట ఒక్కొక్క అండానికి కొన్ని కోట్ల అండాలు ఉంటే కొన్ని కోట్ల మంది బ్రహ్మలు ఉంటారు, కొన్ని కోట్ల మంది ఇతర దేవతలు ఉంటారు అక్కడ. అవన్నీ కూడా పునరావర్తిన. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనుభవం పూర్తి కాగానే తిరిగి రాక తప్పదు. మళ్ళీ చక్రంలోకి వస్తూనే ఉండాలి, మళ్ళీ పోతూనే ఉండాలి. చేత ఐశ్వర్యార్థి ఎంత గొప్ప స్థితిని పొందినా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. తేడా ఉందైతే అక్కడ. ఈ లోకాల్లో వీళ్ళు సంపాదించుకుంటే వచ్చినవి వీళ్ళ ఆధీనంలో లేకుండానే పోతాయి. కానీ నేను ఇస్తాను కదా, అలాంటి సంపదలు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, అది దానంతట అది పోదు. వాళ్ళకే ఇక అనుభవించి విసుగొచ్చి అబ్బా ఇంకా మాకు ఇది అక్కర్లేదు అనుకునేటంత వరకు అది ఉంటుంది. ఆ తర్వాత అది పోతుంది. కనుక ఐశ్వర్యం కూడా ఎంత గొప్పదైనా అది కూడా పునరావర్తిన. అవన్నీ కూడా మళ్ళీ మార్పు చెందేవే సుమా. నన్ను చెందడం అనేది జరిగిన తర్వాత మాత్రమే పునర్జన్మ న విద్యతే, మళ్ళీ ఇంకొకసారి శరీరంలోకి రావడం అనేటువంటి ఉండదు సుమా అంటూ ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాళ్ళకి తిరిగి వచ్చే స్థితి ఉంటుంది. భగవంతుణ్ణి పొందిన వారికి తిరిగి రానటువంటి స్థితి ఏర్పడుతుంది అని ఇద్దరిని చెప్పాడు. మూడో ఆయన ఉన్నాడు మళ్ళీ కైవల్యార్థి. ఆయనేమవుతాడు చెప్తా అన్నాడు స్వామి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.